అంటే వాడు 10 దాకా ఉంటే అద్భుతంగా చదివేస్తాడు, ర్యాంక్ వచ్చేస్తుంది. ఈ ఎలా ఉంటాయంటే అండి, ఈ వరండాల్లో వరుసగా వాళ్ళని కూర్చోబెట్టి కార్పొరేట్ ఒక్కొక్క ఏదో ఇచ్చి ఇంపోజిషన్స్, ఇది రాయి, అది చదువు, ఇది ఇలా వాళ్ళు చేసేది ఏమి ఉండదండి. ఒక సూపర్విజన్, ఒక టీచర్ ఉంటాడు అక్కడ. సార్ వీళ్ళు ఏమనుకుంటారంటే అక్కడ వీడు మొత్తం అంతా బట్టి వేసి సబ్జెక్ట్ అంతా నేర్చుకుంటున్నాడు. అదేం ఉండదండి. వాళ్ళు చెప్పేది ఆ క్లాస్ రూమ్ లో చెప్పేది శ్రద్ధగా వీడు వింటే ఈ పిల్లవాడు అద్భుతాలు చేయగలడండి. ప్లస్ సార్ బిసైడ్స్ దాట్ వాడు ఒక 5 Cలకి దూరంగా ఉండాలి. సెల్ ఫోన్ అండి ఫస్ట్ది. రెండోది క్రికెట్. ఇప్పుడు వాళ్ళు నెగ్గినా ఓడిపోయినా మనకు వచ్చేది లేదండి, అన్లెస్ యూఆర్ ఎ ప్లేయర్. ఎస్ సో అది తప్పనేమన్నా ఎగ్జామ్స్ టైం. ఈ దురదృష్టం ఏంటంటేనండి, భారతదేశంలో కరెక్ట్గా ఈ ఫైనల్ ఎగ్జామ్స్ టైంలోనే ఏప్రిల్ మేలోనే ఈ టెస్ట్ మ్యాచ్లు వస్తాయి. ఈ టెస్ట్ మ్యాచ్లు, ఈ క్రికెట్ మ్యాచ్లు రావడం వల్ల ఏమవుతుంది, కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సో క్రికెట్ ఒకటి, సెల్ ఫోన్ ఒకటి, సినిమాలు ఒకటి, కంప్యూటర్ గేమ్స్ ఈ మధ్య దానికి కూడా బానిస అవుతున్నారండి పిల్లలు. ఎప్పుడైనా సరే ఒకటి ఆలోచించాలి, సైకలాజికల్గా ఒక పిల్లవాడు దేని మీదైనా డిపెండ్ అయ్యాడు అంటే వాడికి ఎక్కడో అన్రెస్ట్ ఉంది. ప్రాబ్లీ పేరెంట్స్ నాగింగ్ కావచ్చు, అదే ఆ ఫాదర్ ర్యాగింగ్ కావచ్చు. నీకు ఇంత డబ్బు కట్టారా, రోజు పదే పదే అన్నారు అనుకోండి, వాళ్ళు తిరగబడిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఎందుకు కట్టారు నా కోసం, నన్ను ఎస్ అడిగారా? సో అందుకని పేరెంట్స్ ని కూడా మనం మోటివేట్ చేయాల్సినది ఉంది. పటాభి రోజు ఎప్పుడో పేరెంట్స్ కూడా పెట్టాలి మీరు. పటాభి గారు ఒక కాలర్ లైన్లో ఉన్నారు మీతో మాట్లాడడానికి, అనకాపల్లి నుంచి. నమస్కారం అండి. నమస్కారం అండి. మాట్లాడండి, డాక్టర్ పట్టాభిరామ్ గారు ఉన్నారు. నమస్కారం అడగండి మేడం, మాట్లాడండి. హలో సార్. హలో సార్. మీ టీవీని మ్యూట్లో పెట్టి మాట్లాడండి. చెప్పండి. మ్యూట్ లోనే పెట్టాను సార్. మాట్లాడండి, హలో సార్. మాట్లాడండి. చెప్పండి చెప్పండి. హలో చెప్పండి, వినపడుతుంది. సార్. సార్ నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. నమస్కారమ్మా. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని నేను 2010 లో అనకాపల్లిలో మిమ్మల్ని మీ స్పీచ్ విన్నాను సార్. థ్యాంక్ యూ. మీ అనకాపల్లి నోకాలం టెంపుల్ దగ్గరికి మీరు వచ్చారు సార్. నాకు అప్పుడు నేను 10th స్టాండర్డ్. ఓకే సార్. నా క్వశ్చన్ ఏంటంటే, నాకు డైలీ బాధ వేస్తుంది ఏంటంటే సార్, ఇప్పుడు అడగండి. మేడం మీరు మీ పక్కన డిస్టర్బెన్స్ క్లియర్ చేసుకుని మాట్లాడండి మేడం, ఇది లైవ్ ప్రోగ్రామ్. మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి. పేపర్ మీద రాసుకుని చెప్పండి మేడం. మాట్లాడండి మేడం. సార్ కట్ అయినట్టుంది. వాళ్ళు ఏంటంటే అక్కడ టీవీలో చూస్తున్నారు, మీతో మాట్లాడుతున్నారు, కట్ అయింది. పర్వాలేదు. అదే ఆవిడ ఏంటంటే, ఆవిడ 10th క్లాస్ చదివేటప్పుడు మిమ్మల్ని అక్కడ అనకాపల్లిలో కలిశారట. సో దట్ ఆవిడ ఏదో క్వశ్చన్ అడగాలనుకున్నారు, కట్ అయింది. మళ్ళీ కనెక్ట్ అయితే పీసీఆర్ కనెక్ట్ చేయండి. పట్టాభిరాము గారు, మెయిన్ మన తెలుగు రాష్ట్రాలలో ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ రోజు రోజుకి ఎలా అయిపోయిందంటే, ఒక కార్పొరేట్ ఒక శ్రీ చైతన్యలోనో లేకపోతే ఒక కార్పొరేట్ కాలేజీలోనే చదివితేనే మా అబ్బాయికి ఒక ర్యాంక్ వస్తుంది, లేకపోతే మా అబ్బాయి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే ఇంక అతని జీవితం అయిపోయినట్టే, ఐఐటీలో కానీ జేఈలో ర్యాంక్ రాకపోతే మా అబ్బాయి ఎందుకు పనికిరాడు, ఇంక అసలు అతని టాలెంట్ కానీ స్పోర్ట్స్ కానీ ఏ అదర్ యాక్టివిటీస్ కూడా పేరెంట్స్ పరిగణలోకి తీసుకోవట్లేదు. పేరెంట్ ఒకటే ఆలోచిస్తున్నాడు, మా పక్కింటి వాడు నారాయణ, మా పక్కింటి వాడు శ్రీ చైతన్య, మా అబ్బాయి కూడా శ్రీ చైతన్యలోనూ నారాయణలో ఉండాలి, సో దట్ మేము బాగా చదువుకోవాలి. అంతే తప్ప ఎలిజిబిలిటీ చూడలేదు, అతని మానసిక స్థితి చూడలేదు. ఇవన్నీ చూడకుండా విద్యను అభ్యసిస్తే ఆ పిల్లలు మరణాల వైపు ప్రయాణం చేయడం తప్ప ఆగడానికి ఏదైనా అవకాశం ఉందా? ఏంటి ఆ ఫార్ములా ఏంటి చెప్పండి. ఎంతోమంది పిల్లలకి మీరు చనిపోవాలనుకునే వాళ్ళకి, విద్యని మధ్యలో ఆపేయాలనుకునే వాళ్ళకి ఎంతోమంది, కొన్ని లక్షలాది మందిని మీరు తీర్చిదిద్దారు. ఒక సరస్వతీ పుత్రుడు మీరు తెలుగు రాష్ట్రాల్లో. ఏమంటారు మీరు?
ఇప్పుడు ఈ మీరు చెప్పిన 2 సంస్థలే కాకుండా నార్త్ ఇండియా నుంచి కూడా కొన్ని సంస్థలు వచ్చాయండి. సార్. ముఖ్యంగా ఏదో ఆకాశ్ అని ఇంకోటని. ఎస్. ఇప్పుడు మన తెలుగు పిల్లలు దాని మీద పడుతున్నారు. అవునండి. అక్కడికి వెళ్ళాక ఏమవుతుందంటే ఆల్ ద టీచర్స్ ఆర్ వాళ్ళు ఇంగ్లీష్ ఆర్ హిందీ మాట్లాడతారు. తెలుగు వాళ్ళు మన పిల్లలు ఓరియంటేషన్ 10th వరకు తెలుగులో ఉంది సార్. చాలా మందికి. సో అది అర్థం అవ్వక అది ఫెయిల్ అవుతున్నారు. మీరు చూడండి ఈ రోజు పేపర్లో కూడా ఒక నార్త్ ఇండియన్ వాళ్ళు ఇదేశారు. అందులో ర్యాంక్స్ వచ్చిన టాపర్స్ అధిక శాతం అగర్వాల్, సింగాల్, నార్త్ ఇండియన్సే అవుతున్నారు. మరి మన ఇక్కడ పెట్టిన తర్వాత మన తెలుగు వాళ్ళు ఎందుకు అవట్లేదు? ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. Yes. వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుంది, పేరెంట్స్ వాడు సరిగ్గా చదవలేదు. ఈ ఈ రకంగా ఈ ఈ సంస్థలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంక ఈ మధ్య చిన్న స్ట్రాటజీ స్టార్ట్ అయిందండి. సార్. ఈ తక్కువ స్టూడెంట్స్ 100 మంది ఉన్నవాళ్ళు ఏంటంటే మాకు 1000 మంది రాగలరు, 10 ఊళ్ళల్లో పెట్టగలం, కానీ గంగిప గోపాల్ గరిటెడైన చాలు అని మేము 100కే రెస్ట్రిక్ట్ చేసాం. ఓకే. కానీ ఈ 100 మందికి కనీసం 90 మంది పాస్ అవ్వాలి కదా, ఎస్. అది కూడా లేదండి. ఏంటంటే వీళ్ళు చెప్పేది ఒకటి, ఆ పిల్లలు చేరే వరకే వీళ్ళ ప్రయత్నాలని. ఒక కాలర్ ఉన్నారు పట్టాభిరామ్ గారు, మాట్లాడదామండి. ఒక కాలర్